హలో క్యూటీ పాయ్స్, వెల్కమ్ టు మూన్మూ స్టోరీస్. ఇవాళ మనం గజేంద్ర మోక్షం కథ విందాం. గజేంద్రుడు అంటే ఏనుగు, ఎలిఫెంట్. మోక్షం అంటే ఫ్రీడమ్, అంటే ఒక ఎలిఫెంట్కి ఒక క్రొకడైల్ నుంచి ఎలా ఫ్రీడమ్ వచ్చింది అనే కథ విందాం. గజేంద్రుడు ఒక అడవిలో పెద్ద బలవంతమైన రాజు. ఆ ఏనుగుకి నేనే అందరికంటే చాలా స్ట్రాంగ్ అనే ఒక పొగరు మాత్రం ఉందన్నమాట. సో ఆ ఏనుగుతో పాటు మిగతా ఏనుగులు వాటి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకరోజు స్నానంకి వెళ్తూ ఉంటారు ఒక నది దగ్గరికి. అయితే ఆ నదిలో ఉన్న లోటస్ తామర పువ్వులని ఏనుగు కోస్తూ ఉంటుందన్నమాట తన ఫ్రెండ్స్ అందరితో కలిసి. ఈ గజేంద్రుడు కూడా లోటస్ కోస్తూ ఉంటాడు ఆ లేక్ నుంచి. అయితే అది కోస్తూ ఉన్నప్పుడు ఆ లేక్లో ఒక పెద్ద క్రొకడైల్ ఉంది. ఆ క్రొకడైల్ ఆ ఎలిఫెంట్ లోటస్ కోస్తూ ఉంటే దాని కాలు పట్టుకొని లాగేసిందనమాట, గజేంద్రుడి కాలు. ఆ క్రొకడైల్ ఎలిఫెంట్ని పట్టుకోవడం వల్ల ఎలిఫెంట్ వాటర్లో పడిపోయి బయటికి రాలేకపోతుంది. అక్కడున్న ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆ ఎలిఫెంట్ని ఆ క్రొకడైల్ నుంచి కాపాడడానికి చాలా ట్రై చేస్తారు. ఆ ఎలిఫెంట్ గజేంద్రుడు కూడా చాలా స్ట్రాంగ్ కాబట్టి ఆ క్రొకడైల్ నుంచి తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది, కానీ తప్పించుకోలేకపోతుంది. ఎంత ట్రై చేసినా కూడా క్రొకడైల్ ఎలిఫెంట్ని వదలట్లేదు. ఇంకా గజేంద్రుడికి అర్థమైపోయింది తన శక్తి మొత్తం పోయింది, అది ఎంత ట్రై చేసినా కూడా రావట్లేదు అని చెప్పి ఇంకా అక్కడున్న తామర పువ్వులలో ఒక తామర పువ్వుని తీసుకొని తన తొండంతో పైకి ఎత్తి విష్ణుమూర్తికి వేసిందనమాట ఆ తామర పువ్వుని. విష్ణుమూర్తి, నువ్వే నన్ను కాపాడాలి, ఇక నా వల్ల కావట్లేదు, నా శక్తి మొత్తం పోయింది అని చెప్పి విష్ణుమూర్తిని వేడుకుంటుంది ఆ గజేంద్రుడు. గజేంద్రుడు భక్తితో నమ్మకంతో విష్ణుమూర్తిని పిలిచాడు కాబట్టి విష్ణుమూర్తి తన గరుడ వాహనంపై ఏనుగు దగ్గరికి రావడానికి సిద్ధమయ్యాడు. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ క్రొకడైల్ని సంహరిస్తాడు. అప్పుడు ఆ ఏనుగు ఆ క్రొకడైల్ నుంచి విముక్తి పొందుతుంది, అంటే మోక్షం పొందుతుంది. విష్ణుమూర్తి అలా సుదర్శన చక్రంతో క్రొకడైల్ని సంహరించి ఏనుగుని కాపాడతాడు. ఆ తరువాత క్రొకడైల్, ఎలిఫెంట్ రెండు మనుషుల్లాగా మారిపోతాయి. వాళ్ళ ఒరిజినల్గా ఎలా ఉన్నారో అలా మనుషుల్లాగా మారిపోతాయి. అప్పుడు గజేంద్రుడు అడుగుతాడు విష్ణుమూర్తిని, ఇదేంటి స్వామి అని అంటే విష్ణుమూర్తి వివరిస్తాడు, మీకు పూర్వజన్మలో కొన్ని పాపాలు ఉన్నాయి, ఆ పాపాల వల్ల మీరు ఇలా అయ్యారు, ఇప్పుడు ఆ పాపం నుంచి విముక్తి పొందారు, అందుకే మీరు మీ నిజస్వరూపాలకి, అంటే మీ పూర్వజన్మలో ఎలా ఉన్నారో అలా వాటికి మారారు అని చెప్పి విష్ణుమూర్తి గజేంద్రుడికి క్రొకడైల్కి వివరిస్తారు. అందుకే భక్తితో శ్రద్ధతో దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు మనని కాపాడుతాడు. గజేంద్రునికి, ఎలిఫెంట్కి క్రొకడైల్ నుంచి ఫ్రీడమ్ అంటే మోక్షం వచ్చింది కాబట్టి ఈ కథని గజేంద్ర మోక్షం అని అంటారు.